తూర్పు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ జన్మదినాన్ని పురస్కరించుకుని రక్తదాన శిబిరాలు, అన్నదానం, పండ్ల పంపిణీ వంటి సేవా పనులు చేసిన తూర్పు నియోజకవర్గం ప్రజలందరికీ వరంగల్ తొలి మేయర్, మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో వరంగల్లోని తన నివాస గృహంలో మాజీ ఎమ్మెల్యే నరేందర్ మాట్లాడారు. ఆయన జన్మదిన వేడుకలను నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు ఎన్నికలలో ఆయన ఓడిపోయినప్పటికీ ఒక పేదింటి బిడ్డనైన ఆయన జన్మదినం రోజున ఇంతటి సేవా కార్యక్రమాలు పండుగలాగా నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఆయన జీవిత కాలమంతా నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తానని తెలిపారు. ఈరోజు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో నేను పుట్టిన దగ్గర నుంచి 1972 ఆగస్టు 5న నేను జన్మిస్తే ఈ రోజు వరకు నన్ను 21 సంవత్సరాలు నా తల్లిదండ్రులు పెంచారు కావచ్చు. కానీ ఈరోజు సంతోషం మామూలుగా లేదు. ప్రతి కార్యకర్త నా ఇంటివాడు నన్నపునేని నరేందర్ అని చెప్పి 20 సెంటర్లలో రమారమిగా 15,000 మంది భోజనాలు పెట్టి రక్తదానాలు చేసి అదేవిధంగా వివిధ రూపాలలో వారి యొక్క ప్రేమను చాటుకున్నందుకు నా జీవిత కాలం వారికి రుణపడి ఉంటా. ఈ సందర్భంగా నేను ఒక ప్రత్యేకమైనటువంటి ప్రధానమైనటువంటి అంశం కార్యకర్తలకు చెప్పడం జరుగుతున్నది. ఏదైతే ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత మనందరం నమ్ముకొని ఉన్న కార్యకర్తలు ఒక లిస్టు తయారు చేసుకున్నామో ఆ లిస్టు ప్రకారము మీ తీర్మానాల ప్రకారమే ఈ నియోజకవర్గం ముందుకు తీసుకుపోతాం తప్ప ఎవరిని పడితే వాళ్ళని తీసుకోవడము అటువంటివి జరగవు. తీసుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు నేను బాధ్యత తీసుకుని కార్యకర్తల బాధ్యత ఉంటుంది. కాబట్టి మీరు నిశ్చింతగా, నిర్భయంగా, గుండె ధైర్యంతో నరేందర్ అంటోడు ఉన్నాడు అన్న ధైర్యంతో మీరు పనిచేసుకోండి. ప్రతి కార్యకర్తను గుండె మీద చేసుకొని నిలబడే విధంగా, సమాజంలో నిలబడే విధంగా తీర్చిదిద్దే బాధ్యత నాదని కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ, అదేవిధంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఉన్న మా అక్క చెల్లెళ్ళకు కూడా వ్యాపార వాణిజ్య విభాగాలకు సంబంధించినటువంటి స్నేహితులకు, మిత్రులకు ప్రతి ఒక్కరు కూడా ఇంతమంది మా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు వచ్చి కూడా ఈరోజు శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. వారందరికీ కూడా పేరు పేరున నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈరోజు నా బాధ్యతను పెంచారు. అధికారం లేదు అయినా కానీ ఎటువంటి అధికారం లేకుండా మీ ప్రేమను చూసి నా బాధ్యతను పెంచారు. కాబట్టి ఖచ్చితంగా ఇంకా నేను ఎక్కువగా పనిచేసి రేపు మీకోసం మీరు ఏదైతే ఆశిస్తున్నారో, బడుగు బలహీన వర్గాలందరూ ఇక్కడ 80% ఉన్నటువంటి ప్రాంతంలో ఏదైతే ఆశిస్తున్నారో దాన్ని ఖచ్చితంగా నెరవేర్చే దిశగా నేను మీ ఇంటి బిడ్డగా తీసుకెళ్తాను కూడా ఈ సందర్భంగా చెప్పడం.